పశ్చిమ గోదావరి జిల్లాలోని మార్టేరు వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కిసాన్ మేళా ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు హాజరయ్యారు। మంత్రి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి రైతులు ఏర్పాటు చేసిన ఉత్పత్తుల స్టాల్స్, వరి వంగడాలు, వ్యవసాయ యాంత్రిక పరికరాలు పరిశీలించారు। అనంతరం నిర్వహించిన రైతుల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు। ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు। గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయం తీవ్రంగా దెబ్బతిందని విమర్శలు చేశారు। గోదావరి జిల్లాలో కాలువల సంరక్షణకు సరైన చర్యలు తీసుకోలేదని, దీంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు। అలాగే 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని ప్రకటించారు। గత ప్రభుత్వ ఖర్చులపైన బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరారు। రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలని కోరారు। ఇప్పుడే పెద్దలు మంత్రి గారు వినండి, మాట్లాడండి అని చెప్తున్నారు। 5 సంవత్సరాల్లో ఈ 2 జిల్లాలనే తీసుకుందాం। ఈ 2 జిల్లాల్లో ఎక్కడైనా సరే ఒక్క కాలువలో ఒక తట్టిని మట్టి తీసినటువంటి దాఖలాలుంటే మీరెవరైనా చెప్తే దానికి నేను అంగీకరిస్తాను। 5 సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థని పూర్తిగా బస్టు పట్టించారు। దీనివల్ల అనేక సమస్యలు వస్తున్నాయి। అధికంగా వర్షాలు పడితే కాలువల్లో నీరు వెళ్ళడం లేదు। మనకి పంట చివరి దశకొచ్చి చేతికొచ్చినటువంటి సమయంలో పంటంతా ముంపుడై రైతుకి తీవ్రమైనటువంటి నష్టం జరుగుతుంది। ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించారు, కానీ చాలా బాధ, ఆవేదన కలిగింది। 5 సంవత్సరాలు మొత్తం వ్యవస్థలన్నీ చిన్నాభిన్నం చేశారు। ఈ రాష్ట్రాన్ని ఆర్థికంగా కోలుకోలేనటువంటి దెబ్బతీశారు। ఈ రోజు ప్రతి వైసీపీ నాయకుడు మాట్లాడుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారు అప్పులు చేసేస్తున్నారని। దీనికి ఆద్యులు మీరు। ఈ రోజు ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి ఆదాయం మొత్తం జీతాలకే సరిపోతుంది। మీరు 5 సంవత్సరాల పాలనలో 12 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు। ఆ అప్పు కూడా ఎక్కువ వడ్డీలకి తీసుకొచ్చి ఈ రాష్ట్రం మీద అధిక భారాన్ని మోపారు। మీరు చేసినటువంటి అప్పులకి వడ్డీ కట్టాలంటే మళ్ళీ అప్పు చేయవలసినటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా పూర్తిగా నష్టానికి గురి చేసిన విషయాన్ని ప్రతి ఒక్కరూ విజ్ఞతతో ఆలోచన చేయమని చెప్పి కోరుతున్నాను। ఒక శపథం తీసుకొని పోలవరం ప్రాజెక్టు రేపు వచ్చే సంవత్సరం జరుగుతున్నటువంటి గోదావరి పుష్కరాల కంటే ముందు పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కంకణం కట్టుకొని అహర్నిశలు పనిచేస్తున్న విషయాన్ని మీ అందరికీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। పోలవరం ప్రాజెక్ట్ పూర్తయితే కృష్ణా గోదావరి నదులు కలిస్తే, రేపు వంశధార గోదావరి కలిస్తే ఈ రాష్ట్రంలో నీటికి ఇబ్బంది ఉండదు। విపరీతంగా దృష్టి పెట్టి ఈ రోజు సహకరిస్తున్నారు। ఇక 5వ